హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యామిలీ స్టారు. అందరూ బాగున్నారండి. నేను బాగున్నాను. మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. మా ఛానల్ కొత్తగా చూసారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇవాళ రాయలసీమ స్టైలు సద్దలు కుడుములు చేస్తున్నానండి. ఇదిగో ఇలా సద్దలు తీసుకున్నాను. ఇవి ఇప్పుడు మిక్సీ పడదామండి. సద్దలు ఇలా పిండి పట్టానండి. కొంచెం బరక పట్టాలి, మెత్తగా పట్టకూడదు. ఇక వాటర్ ఉప్పేసి కలుపుదామండి. ఇది ఆవిరి మీద ఉడకబెట్టుదాం. సద్దపిండి మిక్సీ కొట్టాం కదండి, ఉప్పు వేస్తున్నాను. ఉప్పేసి ఇట్లా కలిపి వాటర్ పోసి కలుపుదామండి. వాటర్ పోసి ఉప్పేసి కలుపుతున్నాను. ఈ సద్దలు చాలా బలం అండి. ఇది మా సైడ్ అయితే రొట్టెలు చేస్తారు, సద్ద రొట్టెలు చేపల కూర అయితే చాలా బాగుంటుందండి. ఇవి సద్ద కుడుములండి. బెల్లం వేసుకుని తినచ్చు, చక్కెర వేసుకుని తినచ్చు. ఇష్టం ఉన్నోళ్ళు ఉట్టివి కూడా తినచ్చండి. పిల్లలకు పెడితే చాలా మంచిది. ఇవి ముద్దలా కలిపానండి. ఇప్పుడు ఇలా ముద్దలు చేయాలండి. ఇలా చేద్దాం. అమ్మమ్మలు బాగా చేసి పెట్టేవాళ్ళండి. సద్ద రొట్టెలు, చేపల కర్రీ ఇలా ముద్దలు చేసి. సద్ద రొట్టె, చేపల కర్రీ అయితే చాలా బాగుండేదండి. మేము చిన్నప్పుడు తినేవాళ్ళం. మా అమ్మమ్మ చేసేది, తర్వాత మా అమ్మ చేసేది. మా అమ్మ లేదండి, చనిపోయింది. ఇప్పుడు మాకు అన్నీ కరువు అయినాయి. మేమే చేసుకొని తినాలి. ఇలా ముద్దలు ఇవి చాలా బలం అండి సద్దలు. ఇదిగో ఇలా చేశానండి, లడ్డూల్లాగా మొత్తం చూడండి ఒకేలాగా చేశాను. ఇప్పుడు ఇవి గిన్నెలో వాటర్ పోసి బట్ట కట్టి పెట్టాలండి. పెడదాం, చూపిస్తాను అండి. ఆవిరికి వాటర్ పోసి బట్ట కడదాము. బట్ట కట్టానండి గిన్నెకి. ఇప్పుడు అందులో పెడదాము. పెట్టేసాను చూడండి. మనం క్లాత్ కట్టేసాం కదా, ఇప్పుడు అన్నీ ఇలా పెట్టేయాలి. ఇప్పుడు దీని క్లాతే కొంచెం ఇట్లా ఉంది అనుకో, ఇట్లా వేసేసి సరిపోతే వేరే క్లాత్ పెట్టేసి మూత, దాని మీద మూత పెట్టేస్తే సరిపోద్దండి. 20 నిమిషాలు ఉడకబెట్టేద్దాం. ఇప్పుడు తీసుకెళ్ళి ఇంకా పొయ్యి మీద పెడతానండి. కుడుములు రెడీ అయినాక చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయిందండి. పొయ్యి మీద పెట్టేశాను, పొయ్యి వెలిగించేసాను. ఒక్క 20 నిమిషాలు ఉంటే మన సద్దల కుడుములు రెడీ అయిపోతాయండి. అప్పుడు తినేద్దాము. మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ మీకు కుడుములు తయారైనాక చూపిస్తానండి వీడియో. ఇదిగోండి సద్ద కుడుములు ఉడికిపోయినాయండి, తీస్తున్నాను. ఇదిగోండి చూడండి, ఇలా ఉడికిపోయి చూడండి. మధ్యలో మంచిగా అతుకుపోయినాయండి. ఇదిగో ఇలా వచ్చినాయి చూడండి. టేస్ట్ ఇందులో చక్కెర కానీ బెల్లం కానీ కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇదిగోండి మధ్యలో ఉడికిపోయింది చూడండి, మెత్తగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది రాయలసీమలో ఎక్కువ తింటారండి. సద్ద రొట్టెలు, సద్ద కుడుములు, ఇంకా పల్లీలు, బెల్లము, సద్దపిండి వేసి ఉండలు కడతారండి. అది ఇంకా బాగుంటుంది, బలం. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు మీరు అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఇప్పుడు ఇందులో బెల్లం కానీ చక్కెర కానీ వేసుకుని తింటే మొత్తం పొడి చేయాలండి. మెత్తగా పొడి చేసుకుని తింటే మస్తు ఉంటుందండి. అందరికి బాయ్ బాయ్. మా ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. అందరికీ బాయ్ బాయ్.